చిన్న చిన్న కారణాలతో భర్తలను చంపుతున్న భార్యల ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. తాజాగా తండ్రితో కలిసి భార్య తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో చోటు చేసుకుంది. మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్ తాండూరు నాపరాయి గనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి 10 ఏళ్ల క్రితం కొత్లాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో పెండ్లైంది. వారికి 2 పిల్లలు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయి. దీంతో 3 ఏళ్ల క్రితం జయశ్రీ భర్తతో గొడవ పడి 2 పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. నెలన్నర క్రితమే వెంకటేష్ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి భార్య పిల్లలను ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆ తర్వాత వెంకటేష్ నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటాక భార్య జయశ్రీ తన తండ్రితో కలిసి వెంకటేష్ ను చంపాలని నిర్ణయించుకుంది. జయశ్రీ వెంకటేష్ చేతులు పట్టుకోగా ఆమె తండ్రి పండరి అల్లుడి గొంతు నిలిమి హతమార్చాడు. మరునాడు ఉదయం వెంకటేష్ అనారోగ్యానికి గురైనట్లు నమ్మించడానికి హతుడిని ఆసుపత్రికి తరలించేందుకు ఆటో తీసుకొచ్చారు. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్ నిరాకరించాడు. ఇంతలో పక్కింట్లో ఉండే బాధితుడి తల్లి సోదరులు అక్కడికి చేరుకున్నారు. వెంకటేష్ మృతి చెందిన స్థితిలో ఉండడంతో వారిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపారు. హతుడి తల్లి అంజలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జయశ్రీ పండరీలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. చిన్న చిన్న కారణాలతో భర్తలను చంపుతున్న భార్యల ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. తాజాగా తండ్రితో కలిసి భార్య తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో చోటు చేసుకుంది. మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్ తాండూరు నాపరాయి గనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి 10 ఏళ్ల క్రితం కొత్లాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో పెండ్లైంది. వారికి 2 పిల్లలు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయి. దీంతో 3 ఏళ్ల క్రితం జయశ్రీ భర్తతో గొడవ పడి 2 పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. నెలన్నర క్రితమే వెంకటేష్ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి భార్య పిల్లలను ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆ తర్వాత వెంకటేష్ నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటాక భార్య జయశ్రీ తన తండ్రితో కలిసి వెంకటేష్ ను చంపాలని నిర్ణయించుకుంది. జయశ్రీ వెంకటేష్ చేతులు పట్టుకోగా ఆమె తండ్రి పండరి అల్లుడి గొంతు నిలిమి హతమార్చాడు. మరునాడు ఉదయం వెంకటేష్ అనారోగ్యానికి గురైనట్లు నమ్మించడానికి హతుడిని ఆసుపత్రికి తరలించేందుకు ఆటో తీసుకొచ్చారు. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్ నిరాకరించాడు. ఇంతలో పక్కింట్లో ఉండే బాధితుడి తల్లి సోదరులు అక్కడికి చేరుకున్నారు. వెంకటేష్ మృతి చెందిన స్థితిలో ఉండడంతో వారిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపారు. హతుడి తల్లి అంజలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జయశ్రీ పండరీలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.